హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 7 జాబ్ నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లు అనేవి వివిధ శాఖల నుండి వేరువేరు జిల్లాల్లో రిలీజ్ కావడం జరిగింది. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుండి, టీబీ కంట్రోల్ సొసైటీ నుండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుండి ఈ నోటిఫికేషన్లు అయితే విడుదలయ్యాయి. ఈ యొక్క నోటిఫికేషన్లో వేరు ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అన్ని రకాల అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. క్వాలిఫికేషన్స్ అనేవి 5th క్లాస్ నుంచి కూడా స్టార్ట్ అయ్యి మనకి డిగ్రీ, పీజీ, 10th క్లాసు మరియు బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఇంకా ఎంఎస్సీ నర్సింగ్ ఇలాంటి క్వాలిఫికేషన్స్తో కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీడియోని పూర్తిగా చివరి వరకు కూడా చూసి మీకు అర్హత ఉన్నటువంటి ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోండి. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఏ ఒక్క ఉద్యోగానికి కూడా పరీక్ష అయితే నిర్వహించరు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి వివరాలు అనేవి వీడియోని పూర్తిగా చివరి వరకు కూడా చూడండి. వీడియో అనేది లెంత్ అవ్వకుండా దాదాపుగా సాధ్యమైనంత వరకు కూడా సింపుల్గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మన ఛానల్ ద్వారా అందించగలుగుతాను. ఛానల్లో వీడియో కానీ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయడంతో పాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో అందించడం అయితే జరుగుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా నుంచి రావడం జరిగింది. విజయనగరం జిల్లాలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అనేది టీబీ కంట్రోల్ సొసైటీ నుండి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 9వ తేదీ లాస్ట్ డేట్గా నిర్ణయించడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే 8019707075 అనే నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. మరి నోటిఫికేషన్లో ఏ పోస్ట్ని ఏ క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు అనే డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ అనే పోస్ట్ అనేది ఒకటైతే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి రెమ్యునరేషన్ చూసుకుంటే 33,975 రూపాయలు ఉంటుంది. ఇందులో మనకి రోస్టర్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. బీసీబీ ఉమెన్ కేటగిరీలో ఈ యొక్క పోస్ట్ అయితే ఉంది. మరి దీనికి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్ నుండి మీరు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్తో పాటు నోటిఫికేషన్ కూడా వెబ్సైట్లు అయితే ఉంటాయి. ఇక్కడ మీకు దీనికి సంబంధించి అప్లికేషన్ షుడ్ బి ఇన్ ద ఫార్మేట్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ షుడ్ బి ఇన్ టైప్డ్ అని చెప్పడం అయితే జరిగింది. అప్లికేషన్ అయితే బయోడేటా ఫామ్ అయితే ఈ విధంగా ఉంది. అప్లికేషన్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్తో పాటుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేయాలి. ఇంకా చూసుకున్నట్లయితే రిలివెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా అటాచ్ చేయమన్నారు. మరి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. అంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడగడం అయితే జరిగింది. అంతేకాకుండా మనం చూసుకుంటే ఇక్కడ రికగ్నైజ్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ అనేది ఎవరైనా చేస్తున్నా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీ ఉన్నా పర్వాలేదు, లేదన్నట్లయితే ఈ యొక్క శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ చేసినా పర్వాలేదు. దీంతో పాటుగా కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మినిమం 2 monthsకి సంబంధించి మీకు కంప్యూటర్ సర్టిఫికేట్తో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇటు పక్క ఇచ్చింది అనేది మనకి ప్రిఫరెన్షియల్ లేదా డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనమాట. ఇది ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఈ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఉంటే సరిపోతుంది. మరి దీనికి సంబంధించి జాబ్ డ్యూటీ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో అప్లై చేసుకోవాలి అని అనుకున్న అభ్యర్థులు ఇక్కడ డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 9 సాయంత్రం 5 గంటల లోపు అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ సొసైటీ నుండి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. రెండో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం జిల్లా నుంచి రావడం జరిగింది. ఈ జిల్లాలో పలు ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్పీచ్ థెరపిస్ట్ అనే పోస్ట్ అనేది ఒకటి భర్తీ చేస్తున్నారు. దీంతో పాటుగా ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు అనేవి 5 భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కాదు, బీఎస్సీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. 1st క్లాస్ లేదా
సెక్యూరిటీ ఉండాలని చెప్పారు. దీంతో పాటుగా ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి స్పీచ్ థెరపీ లేదా డిప్లొమా యొక్క సర్టిఫికేట్ అనేది పొందాలని చెప్పారు. స్పీచ్ థెరపీ యొక్క డిప్లొమా సర్టిఫికేట్ అనేది దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలని చెప్పారు. ఈ ఉద్యోగాలకు శాలరీ చూసుకున్నట్లయితే 17,500 ఉంటుంది. అవుట్సోర్సింగ్ విధానంలో వీటిని భర్తీ చేస్తున్నారు. ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు కూడా 5 ఉన్నాయి. దీనికి 8th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా తెలుగు చదవడము మరియు రాయడం వచ్చి ఉండాలని చెప్పడం జరిగింది. 12,000 రూపాయల శాలరీ ఉంటుంది. అవుట్సోర్సింగ్ విధానంలో వీటికి భర్తీ అయితే చేస్తున్నారు. వీటికి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 10వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మీరు ఇక్కడ ఆర్సిడి ఆసుపత్రి విశాఖపట్నం జిల్లాలో దరఖాస్తు అయితే సబ్మిట్ అయితే చేయమని చెప్తున్నారు. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఏజ్ చూసుకుంటే 42 ఇయర్స్ వరకు కూడా ఓసీ అభ్యర్థులకి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 47, ఎక్స్ సర్వీస్ మెన్లు మరియు విభిన్న ప్రతిభావంతులకి 50 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా అర్హత కలిగినటువంటి అభ్యర్థులకు అర్హత పరీక్షకు 75% మార్కులు ఇస్తారు. 10% అనేది మీరు పూర్తి చేసినటువంటి క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసిన నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే దానికి 15% అనేది ఇంటర్వ్యూకి అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఫిల్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్ అయితే మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక మరో జిల్లా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ప్రకాశం జిల్లాలో విడుదలైనటువంటి నోటిఫికేషన్ కానీ మనం చూసుకున్నట్లయితే ఆరోగ్య మిత్ర ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 6 వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు మరియు టీమ్ లీడర్ ఉద్యోగాలకు సంబంధించి గతంలో కూడా అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లు అయితే విడుదలయ్యాయి. అయితే కొన్ని ఉద్యోగాలు అయితే మిగిలిపోవడం వల్ల మళ్ళీ నోటిఫికేషన్లు అయితే ఇస్తున్నారు. ఈ జిల్లాలో చూసుకుంటే 8 ఉద్యోగాలకు సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. శాలరీ అనేది 12,000 రూపాయలు ఉంటుంది. అవుట్సోర్సింగ్ విధానంలో వీటిని అయితే భర్తీ చేస్తున్నారు. ఈ 8 పోస్టులు కూడా మనకి బీసీబీ ఉమెన్లో 2 పోస్టులు, బీసీడీ ఉమెన్లో 1 పోస్టు, ఓసీలో పిహెచ్ విహెచ్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఓసీలో ఉమెన్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. ఎస్టీ ఉమెన్ కేటగిరీలో 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. వీటికి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఏ జిల్లాలో అయినా సరే బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మసీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. వీటితో పాటుగా కొన్ని స్కిల్స్ అయితే మనకి అడగడం అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రక్రియకి సంబంధించి ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మనం చాలా వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే కంప్యూటర్ స్కిల్ టెస్ట్కి 1:5 రేషియోలో పిలుస్తారు. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు, అంటే అప్లై చేసినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూకి 1:2 రేషియోలో ఈ యొక్క కంప్యూటర్ స్కిల్ టెస్ట్ నుండి పిలవడం అయితే జరుగుతుంది. అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక్కడైతే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ చూసుకుంటే 18 నుంచి 42 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు కూడా మరో 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతా కూడా మనకి మెరిట్ బేసిస్న మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అనుగుణంగా ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి. ఇక మరో జిల్లా చూసుకున్నట్లయితే కడప జిల్లా నుంచి కూడా నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. కడప జిల్లాలో మనం చూసుకుంటే ఇదే ఆరోగ్య భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 5, అంటే ఈ రోజు వరకు కూడా టైం అయితే ఉంది. ఆల్రెడీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనం ఒకసారి గతంలో చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి అయితే మీకు చెప్తున్నాను. మీకు అప్లై చేసుకోవడానికి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏవైతే క్వాలిఫికేషన్స్ చెప్పానో అదే క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. అండ్ అప్లికేషన్కి సంబంధించి మరియు సెలక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ అయితే ఉంటుంది. కనుక ఒకసారి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈరోజు అప్లై అయితే చేసుకోండి. మరో జిల్లా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. కర్నూలు జిల్లాలో రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. దిశ ఓఎస్సి కర్నూలు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇది ఈ రోజే రిలీజ్ అయింది. అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 19 వరకు కూడా టైం అయితే ఉంది. మరి ఇందులో భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. మరి ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కర్నూలు జిల్లాలో దిశ 1 స్టాప్ సెంటర్, అంటే సఖీ యొక్క సెంటర్స్ అన్నమాట. దీనికి సంబంధించి పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. ఇందులో పలు రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇందులో పారాలీగల్ పోస్టులు, కేస్ వర్కర్ పోస్టులు, పారామెడికల్ పర్సనల్ మరియు సెక్యూరిటీ లేదా రాత్రి కాపలాదారు అంటే సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఇక్కడ చూస్తే మనకి పారామెడికల్ పర్సనల్ అనే పోస్టులు 2 ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది. రోస్టర్ పాయింట్స్ చూస్తే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీసీఏలో ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క
కేస్ వర్కర్ పోస్ట్ అనేది, దీనికైతే మనకి రోస్టర్ పాయింట్ అనేది మెన్షన్ చేయలేదు. ఇక పారామెడికల్ పర్సనల్ పోస్ట్కి చూసుకుంటే విహెచ్ మహిళకి మరి ఇది కూడా ఎస్సీలో ఒక పోస్ట్ అయితే ఇచ్చారు. సెక్యూరిటీ గార్డ్ అనేది విహెచ్ మహిళకి ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎలిజిబిలిటీ చూస్తే 18 నుంచి 35 సంవత్సరాలు అయితే ఇచ్చారు. మీకు శాలరీ అనేది 13,500, 13,000, 12,000 ఇంకా 8,000 అయితే మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ చూస్తే మనకి పారాలీగల్ పోస్టులకి లా డిగ్రీ అనేది ఉండాలని చెప్పారు. అండ్ మీకు 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఇంకా కేస్ వర్కర్ పోస్ట్కి లా డిగ్రీతో పాటుగా అది లేకపోయినట్లయితే మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ లేదా ఎంఏ సోషాలజీ లేదా ఉండాలని చెప్పడం అయితే జరిగింది. 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. పారామెడికల్ పర్సనల్కి ఇక్కడ పారామెడికల్ పర్సనల్ డిగ్రీ సబ్జెక్ట్గా బీఎస్సీ నర్సింగ్ అని జిఎన్ఎంఎం కోర్స్ చేసిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ అయితే అవుతారు. అండ్ 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా దీనికి రిలేటెడ్గా అడగడం అయితే జరిగింది. సెక్యూరిటీ గార్డ్కి చూసుకున్నట్లయితే ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థల్లో భద్రతా సిబ్బందిగా ఒక 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. మహిళలకు ప్రాధాన్యత అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ అభివృద్ధి సంస్థ 2వ అంతస్తు వెలుగు ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ఐసిపిఎస్ కార్యాలయం కర్నూలులో మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఒక రసీదు అయితే ఇస్తారు. అప్లికేషన్కి సంబంధించి అది తీసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థి సొంత చిరునామా కలిగినటువంటి 2 కవర్లకు తగినటువంటి స్టాంపులు అనేవి అంటించి దరఖాస్తుతో పాటుగా వాళ్ళకి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు సెలెక్ట్ అయినట్లయితే అదే యొక్క లెటర్స్ అదే ఎన్వలప్లో మీకు లెటర్ అయితే పంపిస్తారు. సెలెక్ట్ అయినట్లుగా జతపరచవలసిన ధ్రువపత్రాలు చూస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, కులము అంటే క్యాస్ట్ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, నేటివిటీ సర్టిఫికేటు, ఫొటోసు మరియు దరఖాస్తుతో పాటుగా అటెస్ట్ చేసినటువంటి జిరాక్స్ కాపీలన్నీ కూడా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు డిసెంబర్ 19వ తేదీ వరకు సాయంత్రం 5 గంటలలోపు సబ్మిట్ చేయాలని చెప్పారు. జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ నుండి మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మరో జిల్లా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా నుంచి కూడా మనకి నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది. నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుండి మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇందులో ఆరోగ్య మిత్ర మరియు టీమ్ లీడర్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 5 వరకు అంటే ఈ రోజు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే జిల్లాలో మనకి మరో నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇందులో చాలా రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నెల్లూరు నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాలు చూసుకుంటే మనకి చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్లో ఆరోగ్య మిత్ర టీమ్ లీడర్ ఉద్యోగాలు 2 కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 12,000 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఒక్కొక్క పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. అయితే ఏ రిజర్వేషన్ కేటగిరీ అనేది మనకి ఇక్కడ చెప్పలేదు. అయితే దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 5 వరకు కూడా లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి వెబ్సైట్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు అనేవి చూసి ఈరోజు అప్లై చేసుకోండి. నెల్లూరు జిల్లాలో రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలతో భర్తీ చేస్తున్నట్లుగా మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈరోజే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 11 వరకు కూడా టైం అయితే ఉంది. మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు ఇస్తారు అండ్ మీకు గ్రీవెన్సెస్ అనేవి ఎప్పుడు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా వెబ్సైట్లో అప్డేట్ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది. వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటుగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి ఫాలో అవుతూ మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 42 సంవత్సరాలు అనేది ఓసీ క్యాండిడేట్లకు అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్తో 47 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు చూసుకుంటే మరో 3 సంవత్సరాల వరకు కూడా ఉంటుందని చెప్పారు. డిజబిలిటీ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తామని చెప్పారు. అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ అప్లై చేసేటప్పుడు 300 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎవరు అంటే ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ పిహెచ్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్లు అయితే 200 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఏ పేరు మీద తీయాలి అంటే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నెల్లూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ పేబులెట్ నెల్లూరు అనే పేరు మీద తీయాలని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ కొన్ని స్కీమ్స్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అంటే 104 హెచ్డిఎస్ సిడిఎస్ ఆరోగ్యశ్రీ అండ్ నేషనల్ హెల్త్ మిషన్ ఇలాంటి స్కీమ్స్లో ఎవరైనా సరే ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళకి వెయిటేజ్ అనేది ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అటాచ్ చేయాలని కూడా మనకి క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలకి 80% పోస్టులు అనేవి నాన్ లోకల్ వాళ్ళకి అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. లోకల్ వాళ్ళకి
80% పోస్టులు ఉంటాయి. 20% అనేది ఓపెన్ కేటగిరీ, అంటే నాన్ లోకల్ వాళ్ళకి కూడా అప్లై అయితే ఈ ఉద్యోగాలకి చేసుకోవచ్చు. ఓకే, ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా వాళ్ళు లోకల్ వాళ్ళు అవుతారు, మిగతా జిల్లాల వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు అవుతారని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగాలు చూసుకుంటే లైబ్రేరియన్ పోస్ట్ అనేది ఒకటి ఉంది. దీనికి డిగ్రీతో పాటుగా BLIC అనే కోర్స్ అనేది చేసి ఉండాలి. 15,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. పర్సనల్ అసిస్టెంట్ అనే పోస్ట్ అనేది ఒకటి ఉంది. దీనికి డిగ్రీతో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనే కోర్స్ చేసి 15,000 రూపాయలు శాలరీ ఇస్తారు. జూనియర్ అసిస్టెంట్ అనే పోస్టులు అయితే 3 ఉన్నాయి. దీనికి చూసుకున్నట్లయితే మనకి సేమ్, అంటే డిగ్రీతో పాటుగా PGDC అనే కోర్స్ ఉంటే 15,000 రూపాయలు శాలరీ ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం కూడా సేమ్ అయితే ఇచ్చారు. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 15,000 రూపాయలు శాలరీ ఉంటుంది. హౌస్ కీపర్స్ లేదా వార్డెనెస్ అనే పోస్టులు అయితే 2 ఉన్నాయి. దీనికి డిగ్రీతో పాటుగా BEd క్వాలిఫికేషన్ అయితే అడిగారు. 12,000 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అటెండర్స్ ఉద్యోగాలు అయితే 2 ఉన్నాయి. 7వ తరగతి పాస్ అయితే అవ్వాలి. 12,000 రూపాయలు శాలరీ ఉంటుంది. క్లాస్ రూమ్ అటెండర్స్ అనే పోస్టులు 2 ఉన్నాయి. 7వ తరగతి పాస్ అవ్వాలి. 12,000 రూపాయలు శాలరీ ఉంటుంది. డ్రైవర్స్ పోస్టులు అనేవి చూసుకుంటే ఇక్కడ ఒక పోస్ట్ అయితే ఉంది. ఇవి హెవీ లైసెన్స్ అన్నమాట. ఇది లైట్ వెహికల్ అన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవి ఒక్కొక్క పోస్ట్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ కూడా సేమ్ అయితే అడిగారు. అయితే HV అనే పోస్ట్కి 15,000, దీనికి 12,000 రూపాయలు శాలరీ ఉంటుంది. వాచ్మెన్ పోస్టులు అయితే 2 ఉన్నాయి. 5th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. క్లీనర్ లేదా వ్యాన్ అటెండెంట్ అనే పోస్ట్ అనేది ఒకటి ఉంది. ఆయా పోస్టులు అనేవి 1 ఉన్నాయి. స్వీపర్ పోస్ట్ అయితే 1 ఉంది. ల్యాబ్ అటెండెంట్ అనే పోస్ట్ అయితే 1 ఉన్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి 10th క్లాస్ అయితే అడగడం జరిగింది. అండ్ చూసుకున్నట్లయితే ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ కోర్స్ అనేది చేసి ఉండాలని చెప్పారు. మిగతా ఈ యొక్క పోస్టులన్నిటికీ కూడా 5th క్లాస్ అయితే అడిగారు. అన్నింటికీ కూడా శాలరీ అనేది 12,000 రూపాయలు అయితే చెప్పడం జరిగింది. లైబ్రరీ అటెండెంట్స్ అనే పోస్ట్ అనేది 1 ఉంది. 7th క్లాస్ అయితే అడగడం జరిగింది. 12,000 రూపాయలు శాలరీ ఉంటుంది. కుక్స్ ఉద్యోగాలు 3 ఉన్నాయి. 5th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 12,000 రూపాయలు శాలరీ ఉంటుంది. కిచెన్ బాయ్స్ లేదా టేబుల్ బాయ్స్ పోస్టులు 2 ఉన్నాయి. దీనికి 5th క్లాస్ అడిగారు. దోబీ పోస్ట్ 1 ఉంది. దీనికి కూడా 5th క్లాస్ అయితే అడిగారు. తోటి లేదా స్వీపర్ పోస్టులు 2 ఉన్నాయి. దీనికి కూడా 5th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. అన్నింటికి కూడా 12,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్స్ అనేవి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు చదువుకొని అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయాలి. ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నెల్లూరు, SPSR నెల్లూరు డిస్ట్రిక్ట్ అని మనకి చెప్పడం అయితే జరిగింది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్తో పాటుగా DD తప్పనిసరిగా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక చూసుకుంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుందని మనకి క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారు అనేది అప్లికేషన్ మీద అటాచ్ చేసి ఫోటో అనేది కూడా పెట్టాల్సి ఉంటుంది. ఏ రిజర్వేషన్ కేటగిరీలో మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో పాటుగా DD యొక్క నెంబర్ అన్నీ కూడా వేసి అడ్రస్ అన్నీ కూడా మీరు ఇక్కడ రాయాలని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీకు ఏ సర్టిఫికేట్స్ ఉండాలి, ఏ ఆర్డర్లు అనేది చెక్ లిస్ట్ అయితే ఇచ్చారు. మీరు ఇందులో ఏవి అటాచ్ చేశారు ఎస్ ఆర్ నో అనేది తెలియజేయాల్సి ఉంటుంది. ఫైనల్గా చూస్తే డెక్లరేషన్ అనేది ఫిల్ చేసి ఇక్కడ సిగ్నేచర్ అనేది పెట్టి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఈ విధంగా ఉన్నట్లయితేనే మీకు వెయిటేజ్ అయితే వస్తుందని చెప్పారు. సో ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఉన్నాయి. మరిన్ని ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే మన ఛానల్లో చెప్తూ ఉంటాను. వీడియోని సాధ్యమైనంత వరకు కూడా లెంత్ అనేది తగ్గించాను. 7 నోటిఫికేషన్స్ అనేది చెప్పాను కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.